వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. చంద్రబాబు తొందరపాటు కూటమిని సూప్లో పడేసిందా? పవన్ ఆవేశం కూటమిని నవ్వులు పాలు చేసిందా? వీళ్ళ చర్యలు వైసీపీకి ఊతమిచ్చాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిపై సంధించిన ప్రశ్నలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అన్న సుప్రీం వ్యాఖ్యలు అధికార విపక్ష పార్టీలకు వర్తిస్తాయని ఇరు నేతలు విస్మరిస్తున్నారు. శ్రీవారి ప్రసాదం హిందువుల ఇమోషన్ అన్న విషయాన్ని తొంగలో దొక్కి రివర్స్ టెండర్ పేరుతో సప్లైస్ మార్చేసి అప్పటి అధికార పార్టీ వైసీపీ నాణ్యత లేని లడ్డూను తయారు చేసి తొలి తప్పుకు బీజం వేసింది. అప్పటి విపక్షాలు గొగ్గోలు పెట్టిన బస్సు టికెట్ల మీద క్రీస్తు సువార్తలు ముద్రించడం, డిక్లరేషన్ లేకుండా అన్య మతస్థుడైన అప్పుడు సీఎం జగన్ శ్రీవారిని దర్శించుకోవడం, ఇలా ఎన్నో తప్పులు చేసుకుంటూ పోయింది. గత 5 ఏళ్లుగా భక్తులు లడ్డూ నాణ్యత పైన, అన్నప్రసాదం పైన పెదవి విరుస్తూనే ఉన్నారు. అధికారం మారిన తర్వాత చంద్రబాబు తిరుపతి ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నెయ్యి కల్తీ వివాదం బయటపడింది. సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉన్నప్పటికీ తొందరపడి ఓ కోవెలు ముందే కూసింది అన్న చందాన చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కల్తీ నెయ్యి వివాదాన్ని తెరమీద తెచ్చారు. దీంతో యావత్ భక్తలోకం బొగ్గుమంది. సదరు ముఖ్యమంత్రి ప్రకటనలు పలు ఆందోళనలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని నిలదీశారు. లడ్డూ శాంపిల్స్ ల్యాబ్ పంపారా? సిట్కు ఆదేశించినప్పుడు నిరాధార ఆరోపణలతో మీడియా ముందుకు ఎందుకు వెళ్లడం అని మందలించారు. అంతే, వైసీపీ సోషల్ మీడియాలోనూ వైసీపీ నేతలు ఇదే తుది తీర్పు అన్న చందాన కూటమిపై విరుచుపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదుల నుంచి న్యాయమూర్తి క్లారిటీ తీసుకునే ప్రయత్నం మాత్రమే జరిగింది. గత 5 ఏళ్లుగా లడ్డూ నాణ్యతపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ న్యాయస్థానానికి కావాల్సిన మాత్రం ఆధారం. వాటిని న్యాయస్థానానికి సమర్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నది నిర్వివాదాంశం. అయితే భక్తుల మనోభావాలతో రాజకీయం చేయడంలో అధికార విపక్షాలు దొందే అన్న విమర్శలు గుప్పమంటున్నాయి. ఈ నెల మరో విచారణకు వాయిదా పడిన నేపథ్యంలో ఇంకెన్ని మలుపులు తిరగబోతుందో వేచి చూడాల్సిందే. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.